శ్రీ వెంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. నిరుపమ గుణ సింధు నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః. నిజచరణ సమర్చాసక్త భక్తౌఘరక్షి నివసతి హృదయే మే స్వాంఘ్రి భక్తిన్ వితన్వన్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. పరమర్షిర్మహాయోగే అరణీగర్భసంభవః యథైవ హి సమిద్ధోగ్నిర్భాతి హవ్యముపాక్తవాన్ తథా రూపః సుఖో యజ్ఞే ప్రజ్వలన్నివ తేజసా బిభ్రచ్చిత్రం చ విప్రేంద్ర రూపవర్ణమనుత్తమం. పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో ఆ శ్రీయపతి శ్రీనివాసుని యొక్క దివ్య వైభవాన్ని అభివర్ణించినటువంటి ఈ పురాణ వాన్మయాన్ని మనం చక్కగా అధ్యయనం చేస్తూ ఉన్నాం. పురాణ పురుషుడైనటువంటి పురుషోత్తముడు అవాప్త సమస్త కామః అని కూడా ఆయన్ని స్తుతిస్తారు. అంటే అన్ని కోరికలు తీరినటువంటి వాడు. చాలా విశేషణాలతో చెప్పడం జరుగుతుంది. అలాంటి ఘటన సమర్థుడైనటువంటి ఆ అచ్యుతుడు, అప్రమేయుడు, అనంతుడు, అప్రాకృతమైన దివ్యభవ్య మనోజ్ఞమూర్తి అయినటువంటి ఆ శ్రీయపతి శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో ఆయనకు అత్యంత ప్రియతములైనటువంటి మహర్ష్యాదులు, ఆ మహర్ష్యాదులలో అత్రి, అనసూయలు, అగస్త్య మహర్షి లోపాముద్రతో కూడినటువంటి వారు, అలాగే భరద్వాజ మహర్షి, ఇలాగా ఆ అత్రి అనసూయలు చక్కగా ఆరాధించారు అని భరద్వాజ మహర్షి. ఇలాగా మహర్ష్యాదులు నిరంతరం ఆ శ్రీయపతి శ్రీనివాసుని యొక్క చింతన ధ్యానాదుల చేత ఆ పరమాత్మ తత్వాన్ని నిరంతరం అనుభూతి పొందుతూ ఉంటారు. మనకు కూడా ఆ అవకాశాన్ని కలిగించడానికి అక్షావతారాన్ని ధరించమని వేడుకున్నారు. అందుకనే సకల దేవతలు శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో సేవలు చేస్తారట. ఆదివారం ద్వాదశి చైత్రమాసం కృష్ణపక్షం ఈ ఆదివారం వచ్చిందంటే మనం సహజంగా ఆట విడుపు అనుకుంటాం. అప్పుడే చేయకూడని పనులన్నీ ఆ రోజే చేస్తాయి. ఆదివారం సూర్యప్రీతికరం, ఆరోగ్యానికి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని కదా. ఈ రోజున చక్కగా లేచి స్వామికి ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణుడికి అర్ఘ్యప్రదానం చేసి భగవత్ సంబంధంగా ఉండాలి అని కొన్ని పనులు చేయకూడదు.
తినకూడనివి చేయకూడనివి అన్నీ ఆదివారమే ఫ్రీ. మనం అలా కాదు, మనకు సెలవు రోజులు ఎప్పుడు అని అంటే ఇప్పటికి కూడా వేద పాఠశాలల్లో పూర్ణిమ, అమావాస్య, అష్టమి, చతుర్దశి ఈ రోజులు అనధ్యయనము అని. ఆ రోజు కొన్ని ఇవి మనకు బ్రిటిష్ కాలంలో వాళ్ళ దీని ప్రకారం అన్నీ చేసి ఆ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నట్టు, అందుకని ఆదివారం. మనకు కాదు, అది మనకు పట్టిపోయింది అనుకోండి. కొన్ని భారతీయమైనటువంటి దేశీయమైనటువంటి ఆర్షమైనటువంటి సంప్రదాయాల్ని ఈ 75 ఏళ్ళుగా మనం వదిలివేశాం. మరలా జాగృతి పొందవలసిన అవసరం ఉన్నది. మనదేమిటనే తెలుసుకోవాలి. మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎండకు, ఈ వానకు, ఈ చలికి, దీనికి తగినటువంటి వస్త్రాలు, ఆహారం ఇవన్నీ మనకు పెద్దలు చెప్పారు. ఇప్పుడు మనం ఈ పైన చక్కగా ఈ నూలు వస్త్రాలు ధరిస్తే ఈ చెమటని పీలుస్తాయి, చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది. బాగా టైట్గా ఉండేటువంటి వస్త్రాలు ధరిస్తే ఏమవుతుంది, రోగాలు వస్తాయి. కానీ ఇప్పుడు అదే ఫ్యాషన్. కాబట్టి ఏది చేయాలి, ఏది చెయ్యకూడదు, విధి నిషేధం. మనకి ఇంకా విచిత్రం ఏంటంటే ఇప్పుడు మాకు స్వాతంత్ర్యం ఉన్నది, స్వేచ్ఛ ఉన్నది, మా ఇష్టం వచ్చినట్టు నడుస్తాం, మీరెవరు చెప్పడానికి అనే స్థితిలోకి వచ్చేసాం. మహర్షులు ఎందుకు చెప్పారు అనంటే మన బాగు కోసమే. తల్లి తండ్రి కుమారుడిని ఇలాగ చేయకూడదు, అటు వెళ్ళకూడదు, ఇటు ఏవేవో చెప్తాడు. వాడి మీద ద్వేషమా? నువ్వు బాగుపడటానికి వాడు చెప్తాడు. ఇంకెవడో వస్తాడు, నీ ఇష్టం వచ్చినట్టు రా అంటాడు. వాడు చాలా ఇష్టం అనిపిస్తాడు, ఎందుకని వీడికి ఇష్టం వచ్చినట్టుగా చేస్తాడు, చెప్తాడు. అది శ్రేయస్కరమా? ఇది మనం ఆలోచన చేయాలి. మన మహర్షులే మన ధర్మానికి మూలమైన కారకులు. ఋషుల చరిత్రల్ని మనం చక్కగా అధ్యయనం చేయాలి. మన ధర్మానికి కూడా ఆర్షధర్మము అని పేరు. అంటే ఋషుల చేత ప్రవర్తితమైనది. ఆ ఋషులకు ఎలాగయా సాక్షాత్తుగా భగవానుడే వారికి ఆ ప్రేరణనిచ్చి ఆ వేద ధర్మాలను ఉపదేశించాడు. వేదో నిత్యమధీయతాం. అందుకనే ప్రతిరోజు కూడా ఆ వేద సారాన్ని తెలుసుకుంటూ దాన్ని ఆచరణ చేస్తూ, కర్మాచరణ చేస్తూ. అందుకనే ఎంత అద్వైత సిద్ధాంతంలో పారమ్యాన్ని పొందిన వారు కూడా భావాద్వైతం సదా కుర్యాత్ క్రియాద్వైతం నకరిహిచిత్ అని కూడా పెద్దలు శాసించారు. అంటే నీవు భావాల్లోనేరా, క్రియల్లో వస్తే వ్యవహారం తారుమారవుతుంది. ఒక గురువు గారు ఒక శిష్యుడికి సిద్ధాంతాన్ని చక్కగా బోధించాడు. సర్వజీవరాశులలో ఉండేటువంటి ఆత్మతత్వం సమం అంటే అది. నిర్దోషం హి సమం బ్రహ్మ గీతలో చెప్తాడు. సమత్వం అంటే అందరు కలిసి తింటే, తిరిగితే, నిద్రపోతే సమత్వం కాదు. ఇప్పుడు చేస్తున్నారుగా, కానీ ఇన్ని భేదాలు ఎందుకు, ఈ కొట్లాటలు ఎందుకు అంటే సమత్వం ఏమిటి? అన్నిటిలో, అన్ని జీవరాశులలో, కేవలం మనుష్యులలోనే కాదు సకల జీవరాశులలో ఉండే ఆ ఆత్మతత్వాన్ని దర్శించిన వారికి అప్పుడు ఆ సమభావన కలుగుతోంది. అదే స్వపతులు, ఈ హస్తి ఇవన్నీ చెప్తారు కదా గీతలో మనకు. కనుక వేదాధ్యయన సంపన్నుడిలో, కుక్కలో, ఇలాగ అన్నిటిలో ఉండేటువంటిది ఏదైతే చూస్తాడో ఆ సమత్వం, ఇలాగా అంటే దాన్ని దర్శించేటువంటి వాడు ఉత్తముడు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ సమభావన అనేది మనం గ్రహించడం కోసం మహర్షాదులు విధి నిషేధాలను నిర్దేశించారు. ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు. ఇప్పుడు మనకు నిన్ననే డొల్లు కర్తరి అని, వాస్తు కర్తరి అని, కర్తరి అనేది అయింది. అంటే సూర్య సంచారం అశ్వని, భరణి నక్షత్రంలో ఇలాగ కృత్తిక, రోహిణి, మృగశిర వీటిల్లో ఆ నక్షత్రాలలో సంచరించినప్పుడు కొన్ని మార్పులు కలుగుతాయి భూమి నుంచి. అందుకనే వాస్తు అంటే ఈ భూ సంబంధమైన పనులు చేయకూడదన్నారు.
ఎందుకని భూమి నుంచి మనం తవ్వితే అంటే ఇంటికి గృహ సంబంధమైన పనులు చేయకూడదని. అలా చేయటం వల్ల ఏమిటంటే భూమి నుంచి కొన్ని వాయువులు బయటపడి భూమిని తవ్వితే అనారోగ్యము అని చెప్పారు. ఆచారాలన్నీ అలాంటివే. అలాగని అన్నీ గుడ్డిగా తెలుసుకొని చేయమని కూడా చెప్పారు. సరే, ఈ మహర్ష్యాదులు మనకు ఉత్తమమైనటువంటి జీవన విధానాన్ని చెప్పినటువంటి వారు. వారిలో ప్రవృత్తి ధర్మాన్ని చూపించడానికి వచ్చినటువంటి మహానుభావులు అంటే గృహస్థాశ్రమాన్ని స్వీకరించి తపస్సు ప్రధానంగా ఇతరమైనటువంటి ఈ సుఖభోగాలు ఆనుషంగికంగా స్వీకరించి సమాజానికి ప్రజలకు ఒక నమూనాగా వచ్చినటువంటి వారు. వారిని ఈ దంపతులుగా వచ్చారు, జంటలుగా. వారిలో లోపాముద్ర, అగస్త్యాదులు, అత్రి, అనసూయలు, భరద్వాజులు, ఇలాగ వీరంతా కూడా సప్త మహర్షులు ప్రవృత్తి ధర్మాన్ని చూపించారు. నివృత్తి ధర్మాన్ని అంటే ఈ కర్మలన్నింటినీ కూడా వీటి నుంచి నివృత్తమై కేవలం పరమాత్మానుగ్రహమే ప్రధానంగా పెట్టుకున్నటువంటి వారు. వారి యొక్క స్థితి సనక సనందన సనత్కుమార సనత్ సుజాతాదులు ఈ రెండు మార్గాలు సృష్టి ఆరంభంలోనే చెప్పారు అని మనకు వేద వాన్మయం బోధిస్తోంది. సామాన్య మానవుడు ఎలాగా మంచి సంస్కారాలు పొందాలి. అందుకనే మనం పుట్టక ముందు అసలు నిషేకాది వ్యాఖ్యాస్యామ. నిషేకం ఋతుసంగమనం, గర్భాధానం, పుంసవనం, జాతకర్మ, నామకరణ, అన్నప్రాసన, ప్రవాసాగమన, పిండవర్ధన, చౌల, ఉపనయన, పాణిగ్రహణ, అష్టాదశ సంస్కారా శారీరా అని కొన్ని సంస్కారాలు. అలాగనే యజ్ఞయాగాదులు చేయడం ఒక్కసారైనా సరే, అలాగే చేసేవారికి సహకరించడం, చేయలేకపోతే ఇలాగ మనకు కొన్ని ధర్మాలు చెప్పారు, పుణ్యకర్మలు చెప్పారు, ఉండవలసినటువంటి ఆత్మ గుణాష్టకం చెప్పారు. సత్యము, శౌచము, అహింస, ఆర్జవం ఇలాంటి లక్షణాలు ప్రతి మనుష్యుడికి ఉండాలి. వీటిల్లో కొన్ని ఎక్స్ట్రానరీ కొన్ని ఉన్నాయి, అవి కొందరు చేయాలి. అవి వాటి యొక్క పర్పస్, వాటి లక్ష్యం కూడా ఏమిటి? శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు పవిత్రమై పరమాత్మ దివ్యానుభూతిని పొందటానికి యోగ్యం చేసేవి. అంతవరకే కర్మాచరణలో సాంఘికమైనటువంటి ఒక నియమ నిబంధనల కోసం ఈ వర్ణ ఆశ్రమ ధర్మాలు మనకు ప్రతి చోట వస్తాయి. అవి మనం ఆ విధమైన అవగాహన లేకపోతే ఇదేమిటి అదేమిటంటే ఎక్కడ సమాధానం ఉండదు. ప్రతిదానికి కూడా మనం ఒక ఆధునిక వ్యవస్థలో కూడా మనం చూస్తాం. కనుక ఈ మహర్షాదులలో నివృత్తి ధర్మంలో పారమ్యం పొందినటువంటి వాడు సుఖయోగి. ఈ నారద మహాపురాణంలో నారద మహర్షి సనందన మహర్షిని అడుగుతాడు. ఈ శుకుడు చాలా గొప్పవాడంటారు. మనకు రామాయణంలో ఒక శుకుడు వస్తాడు, అయితే వాడు రాక్షసుడు, గూఢచారి, వాని స్థితివే. ఈ సుఖ చరిత్ర మీద ఒక అద్భుతమైనటువంటి థీసిస్, ఒక సిద్ధాంత వ్యాసం పరిశోధన చేశారు. ఇది 2-3 యాక్సెప్ట్ అంటారే, 2-3 కోణాలలో కూడా దర్శించారు ఈ సుఖ చరిత్రని. పవిత్రమైనటువంటి ఈ నైష్ఠిక బ్రహ్మచర్యం, అలాగనే వివాహం చేసుకొని కూడా ఉండేటువంటి ఉపకుర్వాణ బ్రహ్మచర్యము అనంట. ఈ 2 ధర్మాలు శుకుడిలో, ఋష్యశృంగుడిలో కూడా కనిపిస్తాయి. చాలా చక్కగా చెప్పారు వారు. ఎక్కడ పొరపాటు పడ్డా కూడా మనం దాచుకోలే. ఇప్పుడు మన వాళ్ళు ఆత్మకథలు రాస్తుంటారు, దాంట్లో అన్నీ మంచివే రాస్తారు. వాళ్ళు చెడ్డవి తప్పు పనులు చేశామని రాయరు. ఎవరో కొంతమంది రాసుకున్నారు అనుకోండి, గాంధీ గారు రాసుకున్నారు, శ్రీశ్రీ రాశాడు. వారి ఆలోచనలు ఎంత వికారంగా వచ్చాయి, అవి కాదు మనం తీసుకోవాల్సింది. అక్కడి నుంచి వాడు ఎట్లా బయటపడ్డాడనేది మనం తీసుకోవాలి. సరే, ఇక్కడ ఈ వ్యాస మహర్షి కూడా ఆయన జనన వృత్తాంతం, అలాగే పరాశర మహర్షి యొక్క విశేషం, ఋషులందరూ కూడా తాము ఎక్కడ ఏం చేశారనేది స్పష్టంగా చెప్పారు. ఋషయ సత్యవచస, సత్యాన్ని ఉన్నట్టుగా చెప్తారు వారు. కాబట్టి ఇక్కడ వ్యాస మహర్షి సంతానం కోసం పరితాపాన్ని పొందాడు. నిన్న చెప్పుకున్నాం కదా, ప్రతివాడు కూడా పశుపక్షి మృగాదులలో సహా
తన తర్వాత ఆ క్రమాన్ని ప్రజాతంతుమ్మా వ్యవచ్ఛేత్సి వేదమే చెప్తోంది. ప్రజాతంతు, ప్రజ అంటే సంతానము అని. సంతాన వాంఛ అనేది సకల ప్రాణులలో సహజంగా ఉండేటువంటి స్థితి. ఈ సహజమైన స్థితిని ఇక్కడ చూపించారు. అయితే వివాహం చేసుకోకుండా ఇలాగ లేకుండా సంతానం పొందాలి అనుకున్నారు. ఇప్పుడు కూడా మనం అనేక వైజ్ఞానిక ప్రక్రియల్లో పొందుతున్నారు. చాలా విచిత్రంగా అనేక స్థితులతో వచ్చాయి. ఇవి పురాణాల్లో కూడా వర్ణించారు. కేవలం స్త్రీలకు సంతానం కలిగినది కూడా కృత్తివాస రామాయణం అని మనకు బెంగాలీ దాంట్లో అలాగా కొన్ని పురాణ గాథలలో కూడా స్త్రీగా పురుషుడిగా కూడా కొంతకాలం ఉండి, స్త్రీగా ఉన్నప్పుడు సంతానాన్ని పొంది, పురుషుడిగా ఉండి రాజుగా ఉండి, మరలా శాశ్వతమైన పురుషుడిగా ఉండి ఇలాగా విన్యాసాలు చేసినటువంటి స్థితి కూడా మనకు ఆ పురాణాల్లో బుధుడు తండ్రి ఈ కథ ఇలాగా బుధుడుగా ఇలాగా ఉన్నటువంటి సన్నివేశాలు మనకు కనిపిస్తాయి. అంటే ఇప్పుడు మనం చూసేవన్నీ అంటే మానవ సమాజం యొక్క స్వభావం ఎలాగా ఉంటుందో దేశకాలాలకు అతీతంగా ఎప్పుడు ఒకే రకంగానే ఉండదు, కొన్ని మార్పులు పొందుతాయి. అవన్నీ కూడా చూపించారు. సరే, ఇక్కడ సుఖమహర్షి ఎలాగా ఆ అగ్ని మథనం చేస్తూ ఉంటే ఆ ఘృతాచిని చూసి మనస్సు చెలిస్తే ఆ తేజస్సు స్ఖలనమై అగ్నిలో పడితే ఆ అగ్ని నుంచి ప్రాదుర్భవించాడు. మనకు మహాభారతంలో ద్రౌపది యాజోపయాధులు అని అర్జునుడి చేతిలో బాగా చావు దెబ్బలు తిన్న ద్రౌపదుడు అర్జునుడికి తగినటువంటి యోగ్యురాలైన కన్యని ఇవ్వాలి. ద్రోణుడు వల్ల తనకు పరాభవం జరిగింది కాబట్టి ద్రోణుల్ని చంపే కొడుకు కావాలి, అది చేయించగలిగిన వాళ్ళు ఎవరు అని మహర్షుల వాడలలో అన్వేషిస్తే యాజ ఉపయాజులు అనేవారు తటస్థపడ్డారు. వారితో యజ్ఞం చేయిస్తే చివరిలో పురోడాసం అంటారు, ఒక తీర్థ జలము ప్రసాదం లాంటిది. అది ఇద్దామని ఆ ద్రుపదుని భార్యను పిలుస్తారు, ఆ కోకిలాన్ని. ఆమెను పిలిస్తే ఆమె ఏదో చక్కగా అంటే ఫంక్షన్ కదా, కొంచెం బాగా తీర్చిదిద్దుకొని అలంకారాలు చేసుకొని వద్దామని కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఈ సమయం దానికి ఏవో ఉంటాయి కదా, వారు నువ్వు వచ్చేదాకా ఏమున్నదని దాన్ని అగ్నికుండంలోనే వేస్తారు. దాని నుంచే పుట్టుకొచ్చారు ద్రౌపది ధృష్టద్యుమ్నుడు, యాజ్ఞసేనుడు అని పేరు. కాబట్టి ఆ మహర్షుల యొక్క మహాత్ముల యొక్క సంకల్పం చాలా గొప్పది. ఇక్కడ వ్యాసుల వారు కూడా ఈ అగ్ని నుంచి ప్రభవించాడు సుఖయోగి. ఆయన్ని చూడగానే అరణీగర్భ సంజాతుడయ్యాడు. జ్వలించే అగ్ని హవ్యం స్వీకరించినట్టుగా తేజస్సు చేత ప్రకాశించేటువంటి ఆ జ్వలింపచేసేటువంటి ఆ సుఖమహర్షి అద్భుతంగా ఆవిర్భవిస్తే ఆ రూపం ఆ వర్ణం ఆశ్చర్యకరంగా ఉన్నది. సుఖమహర్షి నదులలో ఉత్తమమైనటువంటి గంగ వచ్చి మేరు శిఖరంలో రూపాన్ని ధరించి స్వయంగా తన జలాల చేత స్నానం చేయించిందిట గంగాదేవి. సహజంగా మనం గంగ దగ్గరికి వెళ్తాం, కానీ గంగ ఇక్కడ రూపాన్ని ధరించి వచ్చి ఆ శుకుడికి స్నానం చేయించింది. ఎంత గొప్ప విశేషం అంటే ఆ పుట్టుకల్లోనే ఒక గొప్పతనం. కొంతమంది మహానుభావులు పుట్టుకొస్తే ఆ గ్రహస్థితులన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. వాయువు మెల్లగా వీస్తోంది, నదులు మెల్లగా ప్రవహిస్తాయి. కృష్ణావతార విషయంలో భాగవతంలో అద్భుతంగా వర్ణిస్తారు, అలాగే రామావతార సమయంలో. అలాగనే మహాత్ములు పుట్టే సమయంలో కూడా ప్రకృతి అంతా కూడా చక్కగా ఉంటుంది. దుర్మార్గులు పుట్టినప్పుడు అది కూడా చెప్పాడు. దుర్యోధనుడు పుడితే నక్కలు అరిచాయిట, గాడిదలు ఓన్లో పెట్టాయిట, అగ్ని జ్వాలలు చల్లారిపోయాయిట. అంటే అప్పుడే తెలిసింది వాడి లక్షణం ఏమిటో. అలాగా హిరణ్యకశ్యపాదులు ఎలాంటివి అంటే దుర్మార్గ ప్రవృత్తి కలిగిన వారు పుట్టినప్పుడే తెలిసిపోతాడు. అందుకనే వాడిని అవాయిడు పక్కకు నెట్టేసేయడానికి కూడా వినలేదు పాప. ఆ ఫలం ఏమైంది? మహాభారత సంగ్రామం. అందుకనే సంతానం, యోగ్యమైన సంతానం కలగాలి అని అంటే తల్లిదండ్రులు తపస్సు చెయ్యాలి, ఆ భగవద్భక్తి కలిగి ఉండాలి. లేకపోతే సంతానం విపరీత సంతానం అవుతుంది. సమాజానికి అది చాలా భయానకమైన స్థితి కలిగిస్తోంది. అందుకనే పూర్వం పెద్దవాళ్ళు ఒక దీక్షగా గర్భదీక్ష అనేవారు. పూర్వం గడ్డం పెంచితే
తిరుపతి వెళ్తున్నారా అని అయినా అడిగేవారు, లేకపోతే నీ భార్య అయినా నీళ్లు పోసుకు. అంటే ఏమిటి, అక్కడ దీక్షగా ఉండి ఇద్దరు పరమాత్మ స్మరణ, ఆ స్త్రీ కూడా నిరంతరం భగవద్ధ్యాన చింతనాదుల చేత ఉత్తమమైనటువంటి సంతానం కలుగుతోంది. ప్రహ్లాదులు గర్భంలో ఉండగానే నారద మహర్షి ద్వారా నారాయణ తత్వాన్ని విన్నాడు, నారాయణ మంత్రాన్ని ఉపదేశంగా పొందాడు, మహాభక్తుడయ్యాడు, పంచాబ్దం మూలవాడు. అందుకని ఆ తల్లిదండ్రుల యొక్క ప్రభావం, ఆ బిడ్డ యొక్క వాడి సంస్కారం, పరిసర అనేకం మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి అని కూడా అన్నారు. ఈ గంగ వచ్చి స్వయంగా స్నానం చేయించి అంతరిక్షం నుంచి శుకుడి కోసం కృష్ణాజినం అంటే జింక చర్మం మీద కూర్చొని జపం చేస్తే చాలా విశేషం అని, ఇవాళ చాలా ప్రమాదం అని, ఎక్కడి నుంచి వచ్చింది అంట. కనుక అది లోగడంటే అది దానంతటా అదే ఏదో అయితే దాన్ని తీసుకొచ్చి ఏదో చేసేవారు అన్నమాట. ఆ జింక చర్మాన్ని అది ఆకాశం నుంచే వచ్చి పడింది. గంధర్వులు గానం చేశారు, అప్సరసలు నాట్యం చేశారు, దేవదుందుభులు మ్రోగాయి. గంధర్వుడైన విశ్వావసువు, తుంబురుడు, నారదులు హాహా హూహు అనే గంధర్వులు సుఖ జన్మను స్తుతించారు. ఒక్కొక్కరి పుట్టుక లోకానికి ఒక మార్గాన్ని సూచిస్తోంది, మార్గదర్శనం చేస్తోంది. అక్కడికి ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు, వాయుదేవుడు, కుబేరు అందరూ లోకపాలకులంతా వచ్చారు. దేవతలు, దేవర్షులు, మహర్షులు, బ్రహ్మర్షులు వచ్చారు. వాయువు దివ్యమైన సర్వవిధ పుష్ప వర్షాన్ని కురిపించిందిట. స్థావర జంగమాత్మకమైన ప్రపంచమంతా సంతోషించింది. ఎవరి పుట్టుక వల్ల ప్రపంచం ఆనందిస్తోందో, సంతోషిస్తోందో వారు లోకానికి ఆదర్శప్రాయులు, ఒక మార్గదర్శనం చేసేటువంటి వారు. ఇంద్రుడు దివ్యమైనటువంటి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఆ కమండలాన్ని ఇచ్చారు. మహాత్ముడైన శంకరుడు పరమ ప్రీతితో పార్వతితో కలిసి గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడై ఆ వ్యాస మహర్షికి పుట్టినటువంటి ఆ కుమారుడికి వెంటనే ఉపనయనం చేశారు. పుట్టుకతోటే కొందరికి కొన్ని సంస్కారాలు, అంటే ఇది కూడా ఇంకొక దీంట్లో చెప్పడం జరుగుతుంది. ఏ విధమైన సంస్కారాలు లేకుండానే ఉత్తమమైన జన్మ శుకుడిది అని. తల్లి గర్భంలోనే ఉన్నాడు అని, ఆ బయటకు 16 ఏళ్ల దాకా రాలేదని, ఎందుకయ్యా రావు అనంటే బయటకు వస్తే భగవన్ మాయ నన్ను కమ్మేస్తోంది అనంటే సాక్షాత్తుగా మహావిష్ణువే వచ్చి నా మాయ నీ మీద ఏమీ ప్రవర్తించదు అని వరాన్నిచ్చాడు అని అప్పుడు బయటకు వచ్చాడని ఒక ఇది. అంటే శుకుడి యొక్క చరిత్ర చాలా చిత్రమైనటువంటి స్థితిలో ఉంటుంది. ఎందుకని ఇలాగ చెప్పాడు, ఇందాక చెప్పుకున్నాం. వాడు చెప్పదలిచినటువంటివి ఒక ధర్మమో ఒక మార్గం ఏదో ఒకటి ఉంటుంది. అక్కడ కథ ప్రధానం కాదు, మార్గం ప్రధానం. పిల్లవాడికి తల్లి చేదు మాత్ర ఇస్తాడు డాక్టర్ గారు, అది వాడు ఉమ్మేస్తాడు. ఏం చేస్తాను, చక్కెరతో కలిపి పైకి తీయగా ఉండేట్టుగా ఇస్తాను. చాలా తీయగా ఉండిందిరా ఇది వేసుకుంటే. ఆ తీయటి పదార్థం ఇవ్వటం కాదు లక్ష్యం, ఆ లోపల ఈ మందు ప్రవేశించి అక్కడ రోగాన్ని పోగొట్టడం. అలాగనే మనకు కూడా కొన్ని కొన్ని సన్నివేశాలలో ఏమి చెప్పదలుచుకున్నాడు అది ప్రధానం. అంతేగాని శుకుడికి పెళ్ళయిందా, వ్యాసుడికి పెళ్ళయిందా, లేకపోతే ఏమైంది, ఇవి కాదు. మనకు వాటి మీదే ఎక్కువ. ఆయన భార్య ఎవరండి, పెళ్లి చేస్తే ఇలాగన్నారు కదా, యోగి అన్నారు కదా, ఈ ప్రశ్నలు వస్తాయి. అసలు ఏం చెప్పదలుచుకున్నాడు, ఎలాగ నడిచాడు. ఈ ఉపనయనం చేశారట. వెంటనే బ్రాహ్మణుడైనటువంటి వాడికి 5వ ఏట చేస్తే పంచమే బ్రహ్మవర్చస్కామ, నవమే శ్రీకామ, ఇలాగ వృక్ష సూత్రాలు చెబుతాయి. వాడికి ఆ సంస్కారాలు ఇవన్నీ కూడా. అంటే మనకు కొన్ని కొన్ని సంస్కారాల వల్ల సంస్క్రియతే అనేనా, సంస్కరించబడటం వల్ల అంటే భగవన్నామాదులు చేయటం, తరించడానికి మోక్ష మార్గం వేరు, సాంఘికంగా ఒక కట్టుబాటు వేరు. ఒక ధర్మాన్ని చెప్పాలి అని అంటే వాడికి చాలా శుచిత్వం ఉండాలి, వాక్కు శుచిగా ఉండాలి, శరీరం శుచిగా ఉండాలి, మనస్సు పవిత్రంగా ఉండాలి. అప్పుడే ఆ మాటకు ఒక బలం ఉంటుంది.
అందుకని కొంతమందికి కొన్ని నియమాలు చెప్పారు. అది మాకెందుకు లేదు అనుకోకూడదు. మనం నిజంగా మనం భగవంతుని యొక్క దివ్యానుభూతిని పొందాలి అని అంటే వీటితో పని లేదు, ఇది కొంతవరకే. అందుకనే మహానుభావులు, మహాత్ములు, మహాయోగులు మనకు ప్రతి కులంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు, ప్రతి ప్రాంతంలో పుట్టారు. మనకు ఆదోనిలో తిక్క లక్షమ్మ అంటారు. ఆమెకి తిక్క కాదు, మనం పట్టించాం తిక్క. మనకు తిక్కని ఆమెకు అప్లై చేసి ఆమె మహాయోగిని అవధూత స్థితిని పొందింది. అలాగనే పిచ్చమ్మ అని ఉన్నది కృష్ణా జిల్లాలో, ఆమె కురుమద్దారి. దొంతలమ్మ అని దొంతలుగా కుండలు పేర్చుకొని ఒక లంబాడి స్త్రీ, ఆమె మహాయోగిని దొంతులమ్మను ఏదో అంటారు. ఇలాగా అనేక ప్రాంతాలలో జన్మాంతర సంస్కారం చేత యోగ మార్గంలో, జ్ఞాన మార్గంలో, భక్తి మార్గంలో ఏ వ్యత్యాసం లేదు. సర్వమానవులు కూడా ఉత్తమ స్థితిని పొందవచ్చు. కర్మ మార్గంలో సాంఘికమైనటువంటి కొన్ని నియమాలు పెట్టారు. అవే బ్రాహ్మణ క్షత్రియాది ఇవి అని కూడా చెప్పారు. ఇక్కడ సుఖమహర్షి వ్యాసుల వారి కుమారుడు కనుక ఉపనయనం చేసి బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించి అక్కడే ఉన్నారు. బ్రహ్మచర్య వ్రతం అది కూడా కొన్ని సంవత్సరాలు ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? బ్రాహ్మణుడైనటువంటి వాడు వేదాధ్యయనం, సాంగ వేద అధ్యయనాదుల కోసం అవి కొన్ని వ్రతాలు, ఆ వేద వ్రతాలు ఉంటాయి, అవి కూడా చేయాలి. అది చేశాడు. పుట్టగానే ఇంత స్థితి ఉంటుందా? కొంతమందికి ఉంటుంది. మనం కూడా చూస్తాం కదా, 8వ ఏటనే ఒక మహానుభావుడు బ్రహ్మాండంగా సంగీత కచేరీ చేశాడు. రాగం ఏమిటో శ్రీరాగమా, ఇది మోహన, యమునా కళ్యాణ, వాడికి ఏం తెలుస్తుంది? 8 ఏళ్ళ ఎవరికైనా తెలుస్తుందా? కానీ పెద్ద పెద్ద మహాసంగీత విద్వాంసులు వారి జీవితాల్ని అంకితం చేసినటువంటి వారి సమక్షంలో ఈ రాగం ఇది అని చెప్పారంటే జన్మాంతర సంస్కారం. అలాగనే అలాంటి ఎక్స్ట్రానరీ ఎగ్జంప్షన్ కేసులు అంటారే, అలాగా ప్రత్యేకంగా లోకానికి ఒక ధర్మోపదేశం చేయడానికి మహాత్ములు కొంతమంది శరీరాన్ని ధరిస్తారు. వారు మనలాగా కర్మజీవులు కాదు, మనతో వాళ్ళని పోల్చుకోవడానికి లేదు. ఈ సుఖమహర్షి అలాంటి మహానుభావుడు. పంచభూతాలతో సమానమైనటువంటి పవిత్రత కలిగినటువంటి కుమారుడు కావాలని ప్రార్థించాడు కదా, అలాంటి వాడే పుట్టాడు. అలాంటి వాడు పుడితే వాడి జీవితం, వాడి చేష్టలు కూడా మనకంటే భిన్నంగా ఉంటాయి. అలా పుట్టగానే సాంగ సరహస్యమైన వేదాలు తండ్రి అయిన వేదవ్యాసుని పొందినట్లుగా సుఖమహర్షిని కూడా వచ్చి పొందాయిట, చేరాయిట. అంటే ఏంటి? స్మరించగానే కొంతమందికి గురువుల అనుగ్రహం చేత, భగవద్ అనుగ్రహం చేత అధ్యయనం చెయ్యకపోయినా కొన్ని విషయాలు స్మరించినట్లుగా వచ్చేస్తాయి. అది దేవతానుగ్రహం కూడా, ఉపాసనలో కూడా ఆ స్థితి వస్తుంది అని కూడా చెప్పారు పెద్దలు. ఇలాగా పుట్టగానే సాంగమైనటువంటి అంగములతో కూడిన వేదములు, మనం చెప్పుకున్నాం కదా 4-5 రోజులు ఎన్ని వేదాలు, ఆ వేద అంగములేమిటి, వాటికి సంబంధించిన విద్యలేమిటి, అవన్నీ సరహస్యమైనటువంటివి, అవి కూడా వచ్చి చేరాయి. ఆ సుఖమహర్షి అప్పుడు ధర్మాలని పరిశీలించారు. అధ్యయనం దేనికి? ఆచరించడానికి. ఇప్పుడు మనం చదువు కొనుక్కోవటం దేనికి? ఉద్యోగం సంపాది. కానీ ప్రాచీనమైనటువంటి దృక్పథంలో అది కాదు. ఈ శాస్త్ర అధ్యయనం చేసి, వేదాధ్యయనం చేసి, లేదా గ్రంథాధ్యయనం చేసి వీటి సారం ఏమిటి, జీవితానికి ఏమిటి ప్రయోజనం అని పరిశీలన చేయటానికి ఈయన ఇలాగ చేశాయట. వేదాంగ భాష్య జ్ఞానం కలిగినటువంటి వాడైన బృహస్పతిని గురువుగా వరించాడు. బృహస్పతి దగ్గర మరలా అధ్యయనం చేశాడు. స్వయంగా జ్ఞానాన్ని ఎవడు పొందలేడు. ఒకవేళ పొందినా అది సరైనది కాదు అని మనకు ఆర్ష విజ్ఞానం తెలియజేస్తుంది. ఒక గురువు ఉండాలి. అందుకని అది ఒక దీనిగా అయినా సరే, అంటే సంప్రదాయాన్ని పాటించటానికైనా ఒక గురువుని ఆశ్రయించాలి. మనకు శ్రీరామచంద్రమూర్తి వశిష్ఠ విశ్వామిత్రుల దగ్గర అవతార పురుషులైనా చేతులు కట్టుకొని కింకరుని మీ సేవకుని అని అంటే
వారికి వచ్చిన విద్యలన్నీ ఉపదేశించారట. అంటే భగవద్ దృష్టిలో చూస్తే సమర్పణ చేశాడు. మనం చదివే విద్య కానీ విజ్ఞానం కానీ ఏదైనా భగవంతుడికి సమర్పణ చేయాలి. భగవద్ ఆదేశంతో భగవద్ అనుజ్ఞతో లోకానికి మేలు చేసేదై ఉండాలి మన విద్య, మన విజ్ఞానం, మన శాస్త్రాధ్యయనం అన్నీ కూడా. సరే, ఇక్కడ గురువుగా బృహస్పతి గారిని వరించాడు. సమగ్ర ఇతిహాసం సర్వశాస్త్రాధ్యయనం చేసి, శాస్త్రం అంటే శాసించేది అని, ఇలాగ నలువు అని చెప్పేది. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదములే శాస్త్రములు అని అసలు శాస్త్రయోనిత్వాత్ అని బ్రహ్మసూత్రాల్లో వస్తారు. అసలు ఇంకా మనకు వ్యాకరణం, తర్కం, న్యాయం, మీమాంస, ధర్మశాస్త్రం ఇవి శాస్త్రములని లోకంలో ఒక ఇది. కానీ వాటి నుంచి వచ్చినటువంటివే, వాటి విషయాలు చెప్పడం కోసమే ఇవన్నీ వచ్చాయి. ఇలాగ సర్వశాస్త్రాధ్యయనం చేసి గురువు గారికి దక్షిణ సమర్పించి ఆశ్రమానికి తిరిగి వచ్చి సావధాన మనస్కుడై ఉగ్రమైన తపస్సు చేయటం మొదలుపెట్టి బాగా చదివాడండి. చదివిన తర్వాత వాటిని ప్రాక్టీస్ చేయాలి కదా. సిద్ధాంతాలు తెలిసాయి, గ్రంథాధ్యయనం చేశాడు. ఎన్నాళ్ళు చదువుతావు? కొంతవరకే, దానికి కూడా ఒక సమయం. అయిన తర్వాత ఏం చేయాలి? అధ్యయనం చేసిన తర్వాత దాన్ని ఆచరించాలి. ఆచార్యాత్ పాదమాధత్తే. ఆచార్యుడు ఒక పాదం, ఒక భాగం చెప్తారట. మామూలుగా పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో కూడా కొంతవరకు చెప్తారు గురువులు. ఆచార్యాత్ పాదమాధత్తే. పాదం శిష్య స్వమేధయా, తన సొంత మేధస్సు చేత, జ్ఞాన బుద్ధి చేత వాడు ఆ విషయాన్ని, ఇంకా దాని మీద విశేషాలని గ్రహించాలి. పాదం సబ్రహ్మచారిభ్య, తనతో సమానమైన స్థితి కలిగిన వారితో చింతన చెయ్యాలట. కంబైన్డ్ స్టడీ అంటామే. ఇద్దరు కలిసి ఒకరికి తెలిసిన విషయాలు మరొకరికి చెప్పుకొని తెలియని విషయాలు తెలుసుకోవాలి. పాదం కాలక్రమేణచ, వాడికి వెంటనే ఎక్స్పర్ట్ ఏం కాదు. ఎంబీబీఎస్ అయిపోయింది, అయిపోగానే ఆయన అన్నిట్లో ఎక్స్పర్ట్ అనే కాదు కదా. మళ్ళీ అప్రెంటిస్గా కొంతకాలం ఒకరి దగ్గర ఉండో ఏదో చేసి తర్వాత ఇదే ఎప్పటికో వాడు ఫలానా డాక్టర్ గారంటే ఆయన హస్తవాసి చాలా మంచిదండి, వరుసనే చూగట్టేస్తాడు. అది సర్టిఫికేట్ రాగానే కాదు కదా. అలాగనే శాస్త్రాధ్యయనం, ఏ విద్య అయినా సరే ఆ అధ్యయనం చేసిన తర్వాత దాన్ని ఆచరణలో పెట్టడానికి ఈయన కూడా సావధాన మనస్కుడై, అంటే అవధానత, చిత్తం ఏకాగ్రం చేసి ఉగ్రమైన తపస్సు చేయటం మొదలుపెట్టాడు. కొంతమంది మహానుభావులు అలాగ చేస్తారు. సదాశివ బ్రహ్మేంద్రుడు ఆయన గురువు గారి దగ్గర అధ్యయనం చేశాడు. తర్కం, న్యాయశాస్త్రం అంటారు. న్యాయం అంటే లా కాదు, నల్లకోటు వేసుకొని తిరిగి అది ఇవి కాదు, లాజికల్. ఈ ప్రపంచానికి కారణం ఏమిటి? తర్కబద్ధమైన, హేతుబద్ధమైనటువంటి విషయాన్ని చర్చించి నిగ్గుదేల్చేటువంటిది న్యాయశాస్త్రం. దాన్ని తర్కశాస్త్రం అని కూడా అంటారు. తర్క సంగ్రహంతో మొదలుపెట్టి పండితులు మఠాల్లో, పీఠాల్లో ఈనాటికి ఆ శాస్త్రాన్ని పోషిస్తూ ఉన్నారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం అటువంటి వాటిల్లో ఉంటాయి ప్రత్యేకమైన కోర్సులు. ఎవరైనా ఇప్పుడు చదవచ్చు. తర్క వ్యాకరణ, పూర్వం అవే తర్క వ్యాకరణ విద్వాన్ అని అవి ఒక పెద్ద విడుదలుగా న్యాయ వేదాంత విద్వాన్ అని ఒక టైటిల్స్ ఇచ్చేవారు. న్యాయ శిరోమణి, తర్క శిరోమణి అని. కనుక ఆ అధ్యయనం చేత అది పరిశీలన చేస్తారు. వారు అధ్యయనం చేసి పరిశీలన చేసి దీని సారం ఏమిటని గ్రహించి తర్వాత వాడు దాన్ని అనుభవంలో తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. మహానుభావుడు ఆయన అలాగ చేసే సర్వాన్ని త్యజించి గొప్ప స్థితిని పొంది 16వ శతాబ్దిలో గొప్ప యోగి అయ్యాడు. పిబరే రామరసం హే రసని వారు రాసినవే. బ్రూహి ముకుందేతి అక్రూర ప్రియా చక్రధరేతి బ్రూహి ముకుందేతి. అనేక వేదాంత కీర్తనలు, భక్తి కీర్తనలు, భక్తి
జ్ఞానం సమ్మిశ్రితమైనటువంటి ఆ గొప్ప స్థితి అనేక మంది మహాభక్తులు యోగులు మహాత్ములు మనకు మార్గదర్శనం చేశారు. వారి చరిత్రలు మనం తెలుసుకోవాలి. సరే, చాలా గొప్ప తపస్సు మొదలుపెట్టాడు. చాలా చిన్న పిల్లవాడుగా ఉన్నాడు. అయినా పెద్ద పెద్ద మహానుభావులు వచ్చి ఆ అధ్యయనం చేసేటప్పుడు దేవతలు, ఋషులు, బ్రహ్మర్షులు వారు కూడా వచ్చి సందేహాలు తీర్చుకునేవారు. ఈయన దగ్గర వయస్సు ప్రధానం కాదు జ్ఞానానికి. మనకు శ్రీమద్ రామాయణంలో అయోధ్యకాండలో వస్తుంది. రామచంద్రమూర్తి ఈ ధనుర్విద్యని ప్రాక్టీస్ చేసేవాడు. ఆ చేసేటప్పుడు సాంగవేదవేత్తలైనటువంటి సద్బ్రాహ్మణులు ఇంకా మహానుభావులు ఇతరులు అందరూ వచ్చి ఆ మధ్యలో విశ్రాంతి తీసుకునేటప్పుడు ఆయనతో చర్చించేవారట, సందేహాలు తీర్చుకునేవారు. అయోధ్యకాండలో అంటే కొంతమంది ఆ పుట్టుకతోనే పుట్టు జ్ఞానులు అంట, కొంతమంది పుట్టు యోగులు ఉన్నారు. కాబట్టి ఈ జన్మ అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది. జ్ఞానం చేత తపస్సు చేత వారికంటే అధికమైన స్థితిలో ఉన్నారు. కాబట్టి వారంతా వచ్చి ఈయనని సంప్రదించేటువంటి వారు. అయినా సుఖమహర్షి ఆ బుద్ధితో ఆనందించలేకపోయాడు. చాలా విశేషమైనటువంటిది ఏమిటంటే కేవలం అధ్యయనాదుల చేత అధ్యయనం చేసి లోకంలో చాలామంది ఏదేదో విడుదలు పొందుతారు. సింపోజియం అంటూ ఉంటారు కదా విశ్వవిద్యాలయాల్లో, అలాగా చాలా చోట్ల పాల్గొంటారు, అన్నీ చేస్తారు. కానీ వారి స్థితికి అనుభవానికి వచ్చేసరికి మామూలు మనుషులే. అంటే కేవలం అధ్యయనమే సరిపోదు, అనుభూతి కూడా కావాలి. అనుభవమే జ్ఞాన విజ్ఞానములలో మనకు చాలా విశేషాలు. ఆ రెండు పదాలు చాలా విశేషమైనటువంటి. తపస్సు చేస్తున్నాడు, అధ్యయనము అయింది. నాకు చెప్పుకున్న సదాశివ బ్రహ్మేంద్రుల వారు తర్క వ్యాకరణ వేదాంత శాస్త్రాధ్యయనం చేశారు. కంచే చేసి గురువు గారి దగ్గరకు ఆ మఠానికి అనేక మంది వస్తూ ఉండేవారు. వారందరితో వాదాలు చేసేవారు, వాళ్ళందరినీ ఓడించేవాడు. చిన్న వయసులో మీ శిష్యుడు చాలా గొప్పవాడు ఎలాగా అంటే, నాయన నువ్వు ఎప్పుడు మౌనంగా ఉంటావన్నారు గురువు గారు. ఈ క్షణం నుంచే అంతే, ఆ వ్యాపకం అంతా వదిలేశాడు. చెట్లు, అడవులు, అరణ్యాలు తిరగడం మొదలుపెట్టాడు. ఏమిటి అన్వేషణ? సత్యాన్వేషణ. మౌనంగా ఉండిపోయాడు. చివరికి పొందాడు. గురువుగారి దగ్గరికి వచ్చి చెప్పాడు, మీ శిష్యుడు ఇదేమిటయా, అది వరకేమో కదిలిస్తే చాలు, వాదాలు, వేద ధర్మాలు, తర్కం, వ్యాకరణం, వేద అన్నీ కూడా పొంగి పొరలేవి. ఇప్పుడు అసలు ఏం మాట్లాడటం లేదు, పిచ్చివాళ్ళలాగా ఒంటి మీద వస్త్రం ఉందో లేదో కూడా తెలియని స్థితిలో సంచరిస్తున్నాడు పిచ్చివాడిలాగా. అంటే గురువుగారు అన్నట్టు, ఆ పిచ్చి నాకు పట్టలేదే. ఏమిటది పిచ్చా అంటే పరమాత్మ తత్వం నిజమైనటువంటి ఆ దివ్యానుభూతిని పొందేటువంటి ప్రయత్నం, ఆ దీనిలో విజయాన్ని సాధించాడు. అది గురువు గారు గ్రహించారు, నాకు పట్టలేదు. కాబట్టి అనుభూతి వేరు. ఈ ఆచరణలో ఆ ఆచరణ, అధ్యయనం, ఆచరణ, అనుభవం, అప్పుడు ప్రచారం. ప్రచారం అంటే మైకులు పట్టుకొని తిరిగి చెట్టు మీద రాయక్కర్లేదు, దేని చేయక్కర్లా. ఒక మధుర పదార్థం అక్కడ పడేస్తే ఈగలు వాటికి అడ్వర్టైజ్ ఇస్తే వచ్చాయి. నిజంగా నీలో ఆ ఉత్తమమైన భగవద్ అనుభూతిని నీవు పొందితే నీ దగ్గరికే వస్తారు. వారికి మాటలు కూడా అక్కర్లేదు. మహాత్ముల యొక్క దృష్టి చేతనే నీ సమస్యలన్నీ కూడా, నీ సందేహాలన్నీ కూడా తొలగిపోతాయన్న. అందుకనే మహానుభావులు మౌనంగా ఉంటారు. మౌనంతో మనం దక్షిణ భారతదేశంలో కాకుండా ఉత్తర భారతదేశంలో ఒక నిత్యానంద స్వామి మహానుభావుడు ఉండేవాడు బదరీ ప్రాంతాల్లో. ఆయన చాలా గొప్ప మహానుభావుడు. ఆయన దగ్గరకు ఒక యువకుడు వచ్చాడు పాశ్చాత్య దేశం నుంచి. అన్నీ అయిపోయినాయి వాడికి, అంతా అయిపోయి చిట్ట చివరిగా ఇక్కడికి వచ్చి మనశ్శాంతి కోసం వచ్చి
ఎవరో చెప్పారు ఆయన దగ్గరికి అక్కడికి వెళ్ళాడు. ఆయన అనుగ్రహిస్తూ ఒక యాపిల్ పండు ఇచ్చారు. అదే ఇప్పుడు యాపిల్ సంస్థ. చూడండి, మహానుభావుల యొక్క దృష్టి ప్రసరిస్తే చాలు కొన్ని కోట్ల సంపదను సృష్టించే జ్ఞానాన్ని ఇస్తారు. కాబట్టి ఇక్కడ సుఖమహర్షి ఇలాగ పరిశీలన చేసి ప్రతిరోజు కూడా వారు మహర్షులు మహానుభావులు సంప్రదించదగినటువంటి వాడయ్యాడు, జ్ఞానం చేత గొప్పవాడయ్యాడు. గృహస్థాశ్రమం మొదలుకొని ఉన్న 3 ఆశ్రమాలలో మోక్షధర్మాన్ని గురించి ఆలోచించే సుఖమహర్షి మోక్షాన్ని గురించి బ్రహ్మచర్యంలో ఉన్నాడు. గృహస్థం, వానప్రస్థం, సన్యాసం 3 ఆశ్రమ ధర్మాలు వాటి యొక్క ప్రభావాలు పరిశీలన చేశాడు. చివరిది ధర్మ అర్థ కామ మోక్షములని కదా మనుష్యులైన వాడు ఈ 4 సాధించాలి. అంత వాన్మయాన్ని వడగట్టి 4 చెప్పాడు. ఏ మతం అయినా, ఏ ప్రాంతం అయినా, ఏ దేశం అయినా ఈ 4 ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఆ చివరిది మోక్షం. మొట్టమొదటిది ధర్మం. ధర్మంలో ఉన్నాడు, బ్రహ్మచర్య ధర్మంలో ఉన్నాడు. చివరిది మోక్షం ఎలాగా అని మోక్ష ధర్మాన్ని గురించి ఆలోచించి గురువుగారు తండ్రి గారు ఒకరే, వ్యాస మహర్షి. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రణామం చేసి కొన్ని ప్రశ్నలు అడిగాడు. అది ఏం ప్రశ్నలు? ఆ ప్రశ్నల్లో ఏవైనా ఉన్నదా? శాంతి ఎలా కలుగుతుంది? మనకు కూడా కావాల్సింది అదే కదా. నిద్ర లేచిన దగ్గర నుంచి పరిగెత్తడమే, దేనికిగా ఏమో తెలియదు. వాడు పరిగెడుతున్నాడు, నేను కూడా పరిగెడు, వెనక్కి పడిపోతామేమో. ఈ శాంతి అనేది అందరికీ కావాల్సినదే. ఆ శాంతి ఎలా కలుగుతోంది, దేనివల్ల కలుగుతోంది అని ఆయన అడిగే ప్రశ్నలు ఏమిటి, గురువుగారు ఏం చెప్పారు అనేది రేపు మనం కూడా అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వమానవులకు కూడా అలాంటి మానసిక చిత్త శాంతి ఆ సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, శ్రేయఃపతి, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రేయఃపతి శ్రీనివాసుడు సర్వమానవులకు అనుగ్రహించుగా. కానీ మనమంతా నిండు భక్తితో స్వామిని కీర్తిద్దాం, స్మరిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవా, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ. హరే రామ 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 హరి హరి, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రేయకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వాసుదేవ నారాయణ ముకుంద మాధవ శ్రీహరి గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గో. Oh